కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేని జగన్కు అధికారం ఎందుకని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన తలరాతలు మనమే రాసుకోవాలని, దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం ఆలోచిస్తానని చెప్పారు. ఉత్తరాంధ్రలో సైనికులు, క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని, విశాఖను ఆర్థిక రాజధానితో పాటు క్రీడా రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చి మన బతుకుల్ని, మన తలరాతల్ని రాయుడు, మన తలరాతలు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ, రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరూ పరిష్కరించరు. వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు. ఎవ్వరు పోరు. మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు. వాళ్ళు పోరు. వాళ్ళకి బుద్ధి రాదు. మన బలం అది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అరే మీరు సముద్రం శక్తి ఉన్నంత యువత, మీరు ఆది పరాశక్తులు, ఆడ వీర మహిళలు బోళ్ళంత శక్తి ఉంది. మనిషిని ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది. ఒక్క శ్రీశ్రీ 1918లో ఎముకలు మళ్ళీ సోమరులారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానంతో అందరం ఊగిపోతాం. ఒక్కడు తలుచుకుంటే. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. వన్ మ్యాన్స్ కరేజ్. ఇది నా ఒక్కడి సొంతం కాదు. అది ఒక్కడి సొంతం కాదు. మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది. ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు, ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు, మేడల్లో మిద్దెల పైన పెద్దల వల్ల కావచ్చు, ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు కావచ్చు, యువత కావచ్చు. ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.